ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఎందుకు ఇంత తేడాలు వస్తున్నాయి? గురువులందరూ ఒకటే, శాస్త్రం సర్వోన్నతం, అది అందరికీ ఒకటే. అంతటి అద్భుతమైన శాస్త్రాల్లో ఈ వక్ర భాష్యాలు ఎందుకు వస్తున్నాయి? ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయి? చాలా గొప్ప ప్రశ్న. ఇన్ని వక్ర భాష్యాలు ఎందుకు వస్తున్నాయంటే, మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. గురుగారు. మనం ఒక వంట చేయటానికి 10 మందికి 10 రకాల పదార్థాలు, ఒకే టైపు పదార్థాలు మనం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసే వంట ఏ విధంగా ఉంటుందండి? ఉమ్, 10 మంది వంట చేస్తారు. అవును, అదే వస్తువులు మనం ఇస్తున్నాం. అవును, ఇదే టైంలో మీరు పూర్తి చేయాలని ఇస్తున్నాం. అవును. కానీ ఆ వంటని 10 మంది 10 రకాలుగా చేస్తారు. ఉమ్, ఎవరి రుచికి ఎవరి రుచి సరిపడదు కదా. ఒక ఆవిడ అద్భుతంగా వండిందంటారు, ఒక ఆవిడ మధ్యమంగా వండిందంటారు. ఇలా మనం చేసే వంటలోనే ఇన్ని రకాలున్నాయి. పదార్థాలు ఏమన్నా మారినాయండి అక్కడ? లేదు. ఎక్కడ మారలేదు. అదే పదార్థాలు, అదే టైమింగ్, కానీ వండే వాళ్ళలోనే విషయం అంతా ఉంది. కాబట్టి ఓకే. ఈ శాస్త్ర విజ్ఞానం కూడా అందరం చదివేది ఒకే పుస్తకం అయినప్పటికీ కూడా దీన్ని వాళ్ళ యొక్క ఉపాసనా బలం చేత వాళ్ళు అధ్యయనం చేయటం ద్వారా అది ఏ విధంగా వాళ్ళకి సిద్ధిస్తుంది, పూర్వజన్మ సుకృతమై ఇది ఎంతవరకు వాళ్ళ నోట భగవంతుడు పలికిస్తాడనేది అచ్చా, అచ్చా, అచ్చా. ఓకే. మేజర్గా ఉన్న ఈ సందేహం. ఓహో.